ప్రశాంత్ కిషోర్పై సంచలన వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్. ఆంధ్ర రాష్ట్ర ఐటీ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ పరిచయమే. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రశాంత్ కిషోర్ సర్వే నిజం కాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని వాటిపై స్పందించడమే కాకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు గుడివాడ అమర్నాథ్. ఆదివారం రాత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక పీకే సరిపోడని, చంద్రబాబు మరో పీకేను కూడా తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. ప్రశాంత్ కిషోర్తో చంద్రబాబు 2-3 గంటల పాటు భేటీ అయ్యారని, కేవలం పీకే బీహార్లో చల్లని రూపాయిగా మిగిలిపోయారని, అక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఇక్కడి ప్రభుత్వాన్ని విమర్శ చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో సంక్షేమం లేదని, అభివృద్ధి లేదని అన్నారు. పీకే సర్వేలు ప్రజలు నమ్మరని మంత్రి అమర్నాథ్ కొట్టిపారేశారు. కాగా వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీదే విజయమని తేల్చేశారు. వైఎస్ జగన్ ఓటమి తప్పదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ప్యాలెస్లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులు ఇస్తున్నారని, దానివల్ల ఓట్లు పడవని వెల్లడించారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉండాలని చెప్పారు. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ చెప్పిన విషయం విదితమే.